హాయ్ అండి. అరుణ ఇంటి వంటలకు స్వాగతం. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని అరుణ ఇంటి వంటలకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మనం చిక్కుడుగాయ అనేది అది బాగా కాచిందండి. అలాగే బీరకాయలు కూడా ఉన్నాయి. ఆ 2 మనం ఈరోజు హార్వెస్ట్ అనేది చేసుకుందాం. అదండి. చూడండి చిక్కుడుగాయ అనేది మనకు కాచింది. దీన్ని ఇప్పుడు మనం హార్వెస్ట్ అనేది చేసుకుందాం. చాలా కాసిందండి చిక్కుడుగాయ. అండి. ఈ విధంగా మనం పండించుకున్న పంటనండి మనం ఈ విధంగా హార్వెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఉండే సంతోషమే వేరండి. ఇటు సైడ్ ఉన్నాయండి ఇంకా కొన్ని. ఇటు సైడ్ కూడా కోసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో చిక్కుడుగాయను. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఈరోజు చిక్కుడుగాయ హార్వెస్ట్. ఇక్కడ చూడండి. ఈ విధంగా హార్వెస్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. చిక్కుడుగాయ చూడండి ఇంకా ఇల్లుతుంది మనకి. చిక్కుడుగాయ కండి నేను ఏమి ఫర్టిలైజర్స్ అలాంటివి అయితే ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే న్యాచురల్గా నేను మట్టి అండ్ ఎరువు ఓన్లీ ఆవుల పేడ, పశువుల మేకల ఎరువు ఇవి వేసుకున్నాను అంతేనండి. అంతకు మించి నేనేమి వీటికి ఫర్టిలైజర్స్ కానీ ఏమీ లేదు. అప్పుడప్పుడు బనానా అలాంటివి అయితే ఇచ్చాను. ఉమ్, ఉమ్. ఇవి ఇక్కడ ఉన్నాయండి కొన్ని. దీన్ని మనం తీసేస్తుంది. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి. ఇవి కూడా కోసుకుందాం. అటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా కోసుకుందాం పదండి. ఇక్కడ కొన్ని ఉన్నాయండి. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇవి కూడా మనం తెంపేసుకుందాం. ఇక్కడ కూడా. ఇప్పుడు అయితే చిక్కుడుగాయలు అనేది మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా. చూడండి ఎన్ని చిక్కుడుగాయలు వచ్చాయో. ఆ ఇప్పుడు మనం చిక్కుడుగాయ హార్వెస్ట్ అయిపోయింది కాబట్టి బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి. వీటిని మనం హార్వెస్ట్ అనేది చేసుకుందాం. చూడండి చూడండి బీరకాయలు. అటు సైడ్ కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి ఉందండి.
కూడా ఒకటి ఉంది, దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం. ఇవైతే కొంచెం పిందెలండి, మనకి ఇంకోసారికి అయితే అది అట్లే ఉంచు. ఇంకా పదార్థం ఉన్నాయి చూడండి. సోరకాయ కూడా వేసాను, ఆల్రెడీ 2 సార్లు వండుకున్నాను. ఇక చూడండి సోరకాయ పిందెలు చూడండి. ఇక్కడ మనకు సోరకాయలు అనేది పిందెలు అయితే ఉన్నాయి. ఇదిగోండి, చాలా వరకు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి సోరకాయ పిందెలు అనేది. మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ పడుతుందా, ఈడ ఉన్నాయి. అటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయండి సోరకాయ పిందెలు. ఇక్కడైతే బీరకాయ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఇది తెంపట్లేదు, ప్రస్తుతానికైతే ఇవి కోసుకున్నా. ఇదేంట్లో చూసారా, ఇదేంటి అనుకుంటున్నారు? ఇది బీరకాయ. ఈ బీరకాయ సైజ్ చూడండి ఎంత ఉందో. దీన్ని నేను సీడ్స్ కని ఉంచానండి. దీన్ని అయితే ఇప్పుడు కోయట్లేదు. ప్రస్తుతానికైతే చాలా ఉన్నాయి బీరకాయలు, కానీ నేను కొన్ని కోసుకున్నాను. ఈ 4 మాత్రమే కోసుకున్నాను. ఇది బీరకాయ సీడ్స్ కని ఉంచాను విత్తనానికి. ఇంకా ఉన్నాయి కింద చూడండి బీరకాయలు. అదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఆడ ఉంది. అవి కూడా ఉంచేస్తున్నాను, మరి నెక్స్ట్ ఇంకెప్పుడన్నా యూజ్ అవుతాయి అవి. చూసారు కదండి మనం చేసుకున్న హార్వెస్ట్. ఈ చిన్న హార్వెస్ట్ నాకైతే చిన్నది అనిపించట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేను చిక్కుడుగా హార్వెస్ట్ చేశాను. చూడండి ఎంత ఫ్రెష్గా నీట్గా ఎంత బాగుందో. ఇది కూడా బీరకాయలు కూడా జ్యూస్. ఆల్రెడీ నేను బీరకాయలు ఎన్నోసార్లు హార్వెస్ట్ చేశాను. టమాటా అనేది ఫస్ట్ టైం నేను హార్వెస్ట్ చేశాను. మొన్న కొన్ని చేశాను, కాకపోతే నేను అది వీడియో తీయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.